వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. ఉపరితల ఆవర్తనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సూచించిన నేపథ్యంలో పూర్తిగా కూడా మరొక 24 గంటల్లో ఇది అల్పపీడనం ఇంకా మరింత బలపడే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా 2-3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో మొత్తం గుంటూరు, పల్నాడు జిల్లా, అదేవిధంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, ఏలూరు, గోదావరి జిల్లాలు అంటే మొత్తం కోస్తా జిల్లాలంతా కూడా పూర్తిగా కూడా వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడలో గత 2 గంటల నుంచి కూడా వర్ష బీభత్సం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఇటు వర్షం పూర్తిగా పడుతున్న నేపథ్యంలో మొత్తం రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి అటు వాహనాలన్నీ కూడా రాకపోకలు సాగించలేని పరిస్థితి కనిపిస్తుంది. అటు ఇబ్రహీంపట్నం కావచ్చు, లేదంటే అటు ఉదయం కూడా చూసాం మనం పల్నాడు జిల్లా మొత్తం కూడా పూర్తిగా రహదారులన్నీ కూడా పూర్తిగా జలమైపోయిన పరిస్థితి. అటు రోడ్ల కనెక్టివిటీలన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి. అటు అమరావతి కావచ్చు, లేదంటే రాజధాని ప్రాంతం కావచ్చు, మరోవైపు హైదరాబాదు వెళ్ళేటువంటి ఇబ్రహీం ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన సందర్భం ఉంది. కాబట్టి అటు వాహనాలన్నీ కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇది మొగలరాజుపురంలో ఉన్నటువంటి మధు గార్డెన్స్ ప్రాంతం. కాబట్టి ఈ ప్రాంతం కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇటు మొత్తం కూడా ఇటు కాలేజీలు అవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఇటు విద్యార్థులు కూడా తమ ఇళ్ళకి వెళ్ళటానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది మొగలరాజుపురం ప్రాంతంలో ఉన్నటువంటి మధు గార్డెన్స్ ప్రాంతం. ఒకసారి మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ విద్యార్థులు ఇక్కడ అంటే రోడ్లు కూడా దాటలేని పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు కూడా పూర్తిగా ఇక్కడ డివైడర్ల మీద నుంచొని ఇక్కడ వర్షం కోసం అంటే వాహనాలు రోడ్డు దాటడానికి వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తిగా కూడా అటు వర్షాల నేపథ్యంలో మొత్తం పూర్తిగా రోడ్లన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడలో గత రాత్రి నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలో అటు ఇప్పటికే 3 ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. విజయవాడలో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు మొగలరాజుపురం కావచ్చు, లేదంటే 1 టౌన్ ప్రాంతం కావచ్చు, లేదంటే అటు ఇబ్రహీంపట్నానికి సంబంధించిన ప్రాంతం కావచ్చు, లేదంటే విద్యాధరపురం ప్రాంతానికి సంబంధించిన ప్రాంతాలు కావచ్చు, లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా పూర్తిగా జలమయమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు ప్రకాశం బ్యారేజ్ కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో మొత్తం కూడా బ్యారేజ్కి పెద్ద ఎత్తున లక్షల క్యూసెక్లు వరద నీరు వచ్చి చేరడంతో అటు బ్యారేజ్ సంబంధించిన నీరు కూడా కిందకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 70 గేట్లను ఎత్తి వాటర్ను కిందకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు విజయవాడలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ మొత్తం ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రోడ్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. అటు రాత్రి కురిసిన వర్షాల నేపథ్యంలో 3 ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపించింది. మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు మొత్తం విజయవాడలో దాదాపు 43 లోతట్టు ప్రాంతాలను గుర్తించారు. ఈ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి వర్షాలు విస్తారంగా కురిస్తే కనుక లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన 43 పునరావాస లోతట్టు ప్రాంతాలు గుర్తించారు. వాటికి సంబంధించి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసామని చెప్తున్నారు. అధికారులు కూడా ఇప్పటికే సూచనలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళకూడదని చెప్తున్నారు. ఏదైనా అవసరం ఉంటే కనుక హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇచ్చాం, వాటికి కాల్ చేయాలని చెప్పి ఇప్పటికీ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా విజయవాడలో కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. గత 2 గంటల నుంచి కూడా విజయవాడలో వర్షం కురుస్తుంది. ఇంకా వర్షం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా వర్షాలని రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం చేయాలని ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత రాత్రి కురిసినట్టు భారీ వర్షాల నేపథ్యంలో 1 టౌన్ ప్రాంతంలో ఒకరు
మ్యాన్ హోల్లో పడి చనిపోయారు, మరొకరు డ్రైనేజ్లో పడి చనిపోయారు, మరొకరు చెట్టు కూలిపోయి చనిపోయారు. ఇట్లా ఈ విధంగా జరుగుతున్న నేపథ్యంలో మరొక వైపు కొండ చర్యలు కూడా విరిగిపడే అవకాశం ఉంది కాబట్టి విస్తారంగా కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది కాబట్టి మరోవైపు డ్రైనేజీలు మ్యాన్ హోల్స్ ఉంటాయి కాబట్టి వీటన్నిటి మీద కూడా అధికారులు దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టి ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఓవరాల్గా అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మరింత బలపడడంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం గత రాత్రి నుంచి కూడా విజయవాడలో కంటిన్యూగా వర్షాలు కురవడంతో మొత్తం ప్రజాజీవనంతో కూడా స్తంభిందని చెప్పచ్చు. ముఖ్యంగా రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైన నేపథ్యంలో రాకపోకలు కూడా ఇబ్బంది జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు పల్నాడు జిల్లాలో కావచ్చు, గుంటూరు జిల్లాలో కావచ్చు, రాజధాని ప్రాంతంలో కావచ్చు, మొత్తం రాజధాని ప్రాంతం అంతా కూడా మొత్తం వాటర్తో నిండిపోయిన పరిస్థితి. మరోవైపు అటు రాకపోకలు అటు అమరావతికి ఇటు విజయవాడకి ఉన్నటువంటి రోడ్ల కనెక్టివిటీ కూడా ఆగిపోయినట్టు తెలుస్తుంది. మరోవైపు అటు హైదరాబాద్కి విజయవాడ హైదరాబాద్ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో అవన్నీ కూడా పూర్తిగా జలమవుతుంది. హైదరాబాద్కి సంబంధించిన రాకపోకలు కూడా ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఓవరాల్గా విజయవాడకు సంబంధించి పూర్తిగా గత 2 గంటల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుంది. గత రాత్రి నుంచి కూడా ఉదయం కొంతసేపు ఉపశమనం కల్పించినప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి కూడా వర్షాలు కంటిన్యూగా కురుస్తున్నాయి. పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని చెప్తున్న నేపథ్యంలో మరొకసారి బుడమేరుకు సంబంధించి భయం మరియు ప్రజలను వెంటాడుతోంది. బుడమేరుకు సంబంధించి మరొకసారి బుడమేరు వరద వస్తుందన్నంత రీతిలో విజయవాడలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టి ముందస్తు చర్యలు తీసుకోకపోతే మరొకసారి విజయవాడ ప్రజలు ఇబ్బంది పడక తప్పదని చెప్పి ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.